విశాఖలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో విదేశం ఆధ్వర్యంలో వినూత్న ర్యాలీ నిర్వహించారు. సెంట్రల్ పార్క్ మెయిన్ గేట్ నుండి ఎల్ఐసి బిల్డింగ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు నీళ్లు ప్రదర్శన చేశారు. రాజ్యాంగ పరిరక్షణ రాజ్యాంగ నిర్మాతకు నిజమైన నివాళి అని విదేశం తరపున ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బోసి వెంకట్రావు మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం దేశ గమనానికి జీవనాడని, ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళని తెలిపారు. ఆర్టికల్ 25 ప్రకారం రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛకు సుప్రీంకోర్టు హద్దులు నిర్ణయించడం సరికాదని విమర్శించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలని ఇవాళ భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటుంది. ప్రముఖులందరూ నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అయితే నివాళులకు సంబంధించి ఒక ప్రత్యేక అర్థాన్ని మేము చెప్పదలుచుకున్నాం. అదేమిటి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ జీవన గమనానికి అందించినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించడమే రాజ్యాంగ నిర్మాతకు మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాం. ఇవాళ రాజ్యాంగం అత్యంత ప్రమాదంలో పడింది. ఆర్టికల్ 25 ప్రకారం దేశ ప్రజలకు ఇచ్చినటువంటి మత స్వేచ్ఛని ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులు రద్దు చేసి క్రైస్తవులని ఆందోళన గురి చేశాయి. అలాగే ఆర్టికల్ 5 పౌరసత్వానికి సంబంధించినటువంటి ఆర్టికల్ని పొంగలోకి తొక్కే విధంగా ఎస్ఐఆర్లు 2 దశాబ్దాలు సైనిక సేవలు అందించినటువంటి సైనికుడికి ఇవాళ ఓటు లేకుండా చేసి పౌరసత్వం లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి రాజ్యాంగం మీద దాడులు సిబిఐ, ఈడీ ఇటువంటి వాటిని ప్రశ్నించే వారి మీద పెట్టి ప్రభుత్వం రాజ్యాంగాన్ని తన సొంతానికి వాడుకుంటూ ఉంది. ఈ భారత రాజ్యాంగం ప్రజల కోసం తప్ప పాలకుల వ్యక్తిగత అవసరాల కోసం కాదు అని చెప్పి మేము ప్రకటిస్తూ దాన్ని కాపాడటమే మనం నిజమైన నివాళిని చెబుతూ ఇవాళ దేశంలో రేపటి నుంచి 3 రోజుల ప్రత్యేక సమావేశంలో మహిళల బిల్లుకు సంబంధించి నియోజకవర్గాల పెంపుకు సంబంధించి పెడతా ఉన్నారు మోడీ గారు. ఈ సందర్భంగా మేము వారికి ఒక విజ్ఞప్తి చేసుకున్నాం. ఈ మహిళలకి మీకు లోక్సభలో ఓటా ఇచ్చారు, మరి రాజ్యసభలో సంగతి ఏంటి? కాబట్టి రాజ్యసభలో కూడా ఓటా ఇచ్చే విధంగా మీరు సవరణ పెట్టండి. అలాగే దళితులకు సంబంధించి నియోజకవర్గాలు, ప్రత్యేక నియోజకవర్గాలు ఆనాడు రద్దు చేయబడ్డాయి పూనా యాక్ట్ ప్రకారం. దాన్ని పునఃసమీక్షించి దళితులకి ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చే విధంగా రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా ఇవాళ మీరు ఇచ్చేటువంటి అంబేద్కర్కి నివాళి అనేది దానికి అర్థం ఉంటుందని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విదేశీ మేము చూస్తూ ఉంది.